ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా వర్షాలు దంచుకొడుతున్నాయి. అకాల వానలకు తలలు పట్టుకుంటున్నారు రైతులు. అటు ధాన్యం కొనుగోలు చేయకపోవడంతో వాన నుంచి పంటను కాపాడుకునేందుకు తిప్పలు పడుతున్నారు. మరో 2-3 రోజులు వర్షాలు కురిసే ఛాన్స్ ఉండడంతో ఆందోళన చెందుతున్నారు. ఇక వరంగల్ జిల్లాలో వర్షాలు, పంట నష్టంపై మరింత సమాచారాన్ని కృష్ణమోహన్ అందిస్తారు. గత వారం రోజులుగా వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా భిన్నమైన వాతావరణం కనిపిస్తుంది. పగలంతా ఎండ తీవ్రత ఉంటే ఒక్కసారిగా సాయంత్రం కుంభపోత వర్షం కురుస్తుంది. ఇదే రైతులకు ఇబ్బందికరంగా మారింది. చాలా చోట్ల ఈదురుగాలులు, ఉరుములు మెరుపులతో కూడినటువంటి వర్షం పడుతుంది. గత వారం రోజులుగా చూస్తే దాదాపు ఇటు వరంగల్ కావచ్చు, హన్మకొండ, అదేవిధంగా ములుగు, జయశంకర్ భూపాలపల్లి జిల్లా, మహబూబాద్, జనగామ జిల్లా, ఇట్లా 6 జిల్లాలలో కూడా భారీ వర్షాలు కురిశాయని చెప్పొచ్చు. ప్రధానంగా వరి పంట పైన ఎక్కువ ప్రభావం చూపిస్తుంది. ఎందుకంటే ఇప్పటికే వరి కోతలు దాదాపుగా పూర్తయ్యాయి. ధాన్యం కూడా కొనుగోలు కేంద్రాలకు తరలించారు. రైతులంతా కూడా తేమ లేకుండా నిబంధనల ప్రకారం వారి ధాన్యం అమ్ముకునేందుకు కూడా ఆరబోసుకుంటున్నారు. అయితే ఒక్కసారిగా వాతావరణం మారిపోవడం, అకాల వర్షాలతోటైతే కొన్ని చోట్ల ధాన్యం తడిచి ముద్దవుతుంది. మరోవైపు వాటిని ఎండబెట్టుకుంటున్నారు. ఉదయం వచ్చేసరికి ఒక్కసారిగా వాతావరణం మారిపోతుంది. రాత్రిపూట ఏమో భారీ వర్షం కురుస్తుంది. ఉదయం వచ్చేసరికి ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటుంది. దీంట్లో చాలా ప్రాంతాల్లో కూడా ఇలాంటి వాతావరణమే కనిపించింది. అయితే నిన్న కురిసిన వర్షానికైతే మాత్రం చాలా చోట్ల వర్షానికి ధాన్యం తడిసి ముద్దైంది. కొనుగోలు కేంద్రాల దగ్గర ప్రధానంగా మామిడి పంటకు సంబంధించి కూడా ఈదురుగాలులు ఎక్కువగా ఉండడంతో చాలా చోట్ల మామిడి ఖాత నేల రాలింది. దీంతో లక్షల రూపాయల పంట నష్టం కూడా జరిగింది. అయితే మహబూబాద్ జిల్లాలో కొంత ఎఫెక్ట్ ఎక్కువగా కనిపించిందని చెప్పొచ్చు. గార్ల మండలం సంబంధించి ఉరుములు మెరుపులతోటి కూడిన వర్షం నిన్న పడింది. దీంతో చాలా చోట్ల ఇక్కడ ఉన్నటువంటి వర్షానికి వాగులు వంకలు కూడా కొన్ని చోట్ల పొంగిపొల్లుతున్నాయి చెప్పవచ్చు. పాకాల వాయువు పైన ఉన్నటువంటి చెక్ డ్యామ్ పొంగిపొల్లుతుండటంతో ఈ గార్ల మండలానికి సంబంధించినటువంటి చూస్తే ఇటు రాంపురం, మధ్యవంచ గ్రామాల మధ్య కూడా రాకపోకలు నిలిచిపోయాయి. అయితే వాగు పొంగి పొల్లుతుండటంతో ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం చూసేందుకు కూడా చాలా మంది పర్యాటకులు కూడా చుట్టుపక్కల వాళ్ళు కూడా వస్తున్నారు. అయితే ప్రమాదం పొంచి ఉండడంతో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. రాకపోకలు కూడా నిలిపివేసి బందోబస్తు నిర్వహిస్తున్నారు. మొత్తంగా ఇటు గ్రేటర్ వరంగల్ పరిధిలో కూడా వర్ష ప్రభావం ఎక్కువగానే కనిపించింది. నిన్న రాత్రి చాలా చోట్ల చెట్లు పడిపోవడం, రోడ్లపైకే పూర్తిగా వర్షం నీరు వచ్చి చేరింది. ప్రస్తుతం నిన్న పడినటువంటి వర్షంతో తడిచిన ధాన్యాన్ని తిరిగి మళ్ళీ ఎండబెట్టుకుంటున్నారు. ప్రస్తుతం వర్షం ఎఫెక్ట్ అయితే చాలా అమ్మ ఎట్లా ఉంది? రాత్రి వర్షం ఎట్లా పడింది? ఓ దేవుడు, ఒక్కటే ఏడుపు. మేము తెలందాక నీళ్ళు లేక కష్టపడ్డాం. గింజ అన్ని తీర్ల తెచ్చి పుట్టడు కష్టపడ్డాం. 2 ఎకరాలకు దగ్గర 1,00,000 రూపాయలు అయినాయి. పైపులకు, ఇంజన్ కిరాయిలు, ఎవడలో ఇంజన్ ఎత్తుకపోయిండు. కాలువ పెడితే ఎవడో దొంగడు ఇంజన్ ఎత్తుకపోయిండు. ఇక మేము ఎట్టు చేయాలి చెప్పండి. రాత్రి ఎన్ని గంటలకు స్టార్ట్ అయింది వర్షం? 6 అయింది. 6 గంటలకు మొదలు వరకు వాతావరణం ఎట్లుండే? జర మామూలుగానే కనపడ్డది. ఎండే ఉన్నది. మేము పోయేటప్పుడు ఎండే ఉన్నది. ఎట్లయితే అట్లా అని పరదాలు వేసిపోయినాం అంతే. పొద్దున వచ్చేసరికి ఎట్లుంది ఇక్కడ? నీళ్లు, అన్ని నీళ్ళే. మళ్ళీ ఇప్పుడు ఏం చేస్తాను? ఇప్పుడు ఇదంతా గెల్లగియాలి. ఇక 10 మంది అయినా గెల్లగిచ్చుడు కాదు ఇప్పుడు. ఇక ఏం చేయాలి చెప్పండి. మళ్ళీ ఇప్పుడు చూస్తే ఎట్లుంది వర్షం? ఎండ కొడుతుంది. తడిచిన ధాన్యానికి సంబంధించి కూడా కొనుగోలు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. చాలా చోట్ల ధాన్యం కొనుగోలు కూడా కొనసాగుతున్నాయి. మరోవైపు రైతులకు కూడా సూచనలు చేస్తున్నారు. ఎక్కడ కూడా ఇబ్బందులు పడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు అధికారులు కూడా కొన్ని ప్రాంతాల్లో వచ్చే పరిస్థితి ఎట్లా ఉంది? రాత్రి వర్షం కావచ్చు, లేకపోతే ఉదయం వచ్చేసరికి వాతావరణం ఎట్లా ఉంది? అసలు ఊహించని విధంగా వాతావరణంలో మార్పు వచ్చి వర్షాలు పడడం జరిగింది. రైతుకు కూడా ఏ క్షణంలో ఎప్పుడు పడుతుందో కూడా ఐడియా లేదు. చూడడానికి సాయంత్రం వరకు వెదర్ బాగానే ఉన్నది. హఠాత్తుగా మెరుపులతో స్టార్ట్ అవుతుంది, వర్షం పడుతున్నది. రాత్రి మీ ధాన్యం ఏం పట్టేసారు మీరు? నేను దొడ్డు రకం ఆర్ఎన్ఆర్లో మాదే 4 ఎకరాల పొలం ఉంది. అప్పటికి నీళ్లు రాలే. పక్క వాళ్ళ వాటర్ని యూజ్ చేసి పొలాన్ని బండియడం జరిగింది. ఆల్రెడీ ఎకరం ఎండిపోయింది. అయినా మళ్ళీ తిప్పలంతున్నది. కూడా ధాన్యం తడిసిన ప్రాంతాల్లో అయితే కొంత రైతులు ఇబ్బందులు పడుతున్నారు. ప్రధానంగా మామిడి పంట మీద కూడా ఎక్కువ ప్రభావం చూపిస్తుంది. అయితే ములుగు, భూపాలపల్లి జిల్లాలకు సంబంధించి కూడా ఎల్లో అలర్ట్ ఉంది. ఉరుములు మెరుపులతో కూడినటువంటి భారీ వర్షం కురిసే అవకాశం ఉంటుంది. తర్వాత పిడుగులు పడే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు. వర్ష ఉంటే మాత్రం ఎవరు కూడా బయటికి రావద్దు. ఉరుములు మెరుపులతో కూడే వర్షం ఉంటుంది కాబట్టి విద్యుత్ స్తంభాల దగ్గర కావచ్చు, లేదా చెట్ల దగ్గర కూడా ఉండొద్దు. అదేవిధంగా వాటర్ సోర్స్ ఉన్న దగ్గర చేతులు కడుక్కోవడానికి భారీ వర్షం పడే టైంలో వెళ్ళొద్దని చెప్తున్నారు. కొన్ని జాగ్రత్తలు అయితే తప్పనిసరిగా తీసుకోవాలని చెప్తున్నారు. మరోవైపు చాలా చోట్ల ఇంకా
వరి కోతలు చేయాల్సి ఉంది. అయితే వాతావరణం అనుకూలించినప్పుడు మాత్రమే వరి కోతలు చేయాలని చెప్తున్నారు. ఎందుకంటే వచ్చే 2-3 రోజులు కూడా వర్షాలు పడే అవకాశం ఉంటుంది కాబట్టి ఆ తర్వాతనే వరికి సంబంధించినటువంటి పూర్తి స్థాయి కోతలు చేయాలి అని చెప్తున్నారు. ప్రస్తుతం అయితే కొన్ని చోట్ల ధాన్యం తడిచిపోయినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. మామిడి పంట మీద కూడా అదే ప్రభావం కనిపిస్తుంది. మొత్తంగా వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అయితే నిన్న రాత్రి కురిసిన వర్షం చాలా చోట్ల ధాన్యం తడిచి ముద్దయిన పరిస్థితి కనిపించింది. వీడియో జర్నలిస్ట్ క్రాంతి కుమార్తో కృష్ణమోహన్, V6 న్యూస్, వరంగల్.